రాజధానుల పేరిట విశాఖపట్నంలో మకాం మార్చేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజభవన్ నిర్మించారు. ముఖ్యమంత్రి పరిపాలన కార్యాలయంగా ఈ భవనం నిర్మించగా దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రిషికొండను తవ్వి భవనం నిర్మించడం తీవ్ర దుమారం రేపింది. దీనిపై న్యాయస్థానంలో కూడా కేసులు సాగాయి. అయితే అనూహ్యంగా వైఎస్ జగన్ అధికారం కోల్పోయారు. దీంతో జగన్ ప్రభుత్వం నిర్మించిన రిషికొండ భవనం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల ఫలితాల తర్వాత రిషికొండ రాజ్మహల్ రహస్యాలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రిషికొండలోని రాజమహల్ రహస్యం మొత్తం బయటపడిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా దాచిపెట్టి ఏం జరుగుతుంది అనేది కూడా బయటకు రాకుండా గత ప్రభుత్వం అయితే చాలా నిగూఢ రహస్యంగానే దీన్ని ఉంచడం జరిగింది. కానీ ప్రస్తుతానికి చూసుకునేటప్పటికీ ఋషికొండని పలుసార్లు కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. దీనికి ఋషికొండని బోడిగుండు చేశారు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితులు చాలా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చినప్పుడు కూడా కనీసం దగ్గరకు కూడా రానివ్వకుండా ఆపిన ప్రభుత్వం ఈసారి నేరుగా పవన్ కళ్యాణ్ దీని మీద ఏ విధంగా స్పందించబోతున్నారు అనేది ఒక ఆసక్తికర చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా అసలు ఋషికొండ యొక్క రహస్యం ఏంటి, ఋషికొండలో ఇంత ప్యాలెస్లు కట్టడానికి గల కారణాలు ఏంటి అనే దాని మీద కూడా తీవ్ర చర్చ జరుగుతున్న నేపథ్యంలో మొన్న గంటా శ్రీనివాసరావు వచ్చి ఈ ప్యాలెస్ను అయితే తెరిపించడం జరిగింది. దాంట్లో ఎటువంటి సౌకర్యాలు ఉన్నాయనేది కూడా పూర్తిగా కూడా ఉన్న పరిస్థితి. అయితే ఒకసారి మనకి మురళి అది విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తాడు. మొత్తం ఈ ఋషికొండ ప్యాలెస్కి సంబంధించి జగన్ హయాంలో మొత్తం 3 భవనాలను అయితే కట్టడం జరిగింది. ఇవి కూడా చాలా విశాలవంతమైన భవనాలు, అదేవిధంగా చాలా లగ్జరీ వాతావరణంలో ఉన్న భవనాలు అని చెప్పుకోవచ్చు. అది కాకుండా మొత్తం 61 ఎకరాలకు సంబంధించినంత వరకు కూడా ఈ కొండని పూర్తి స్థాయిలో కూడా తవ్వేసి పర్యావరణం మొత్తం కూడా నాశనం చేసి పూర్తిగా వాళ్ళ ఇష్టారాజ్యంగా కూడా భవనాల నిర్మాణం చేసిన పరిస్థితి అయితే ఉంది. దీనిపై గతంలో చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు చాలా వరకు కూడా ఇక్కడికి వచ్చి దీనిపై ఆవేదన వ్యక్తం చేశారు. పర్యావరణ వేత్తలు మొత్తం కూడా పూర్తి స్థాయిలో కూడా దీన్ని విమర్శించి న్యాయస్థానాలను సైతం మొత్తం ఆశ్రయించిన పరిస్థితి. కానీ ఆ రోజు ప్రభుత్వం తమ చేతిలో ఉంది, ఏది చేస్తే అది చెల్లుతుందంటూ కూడా జగన్ ప్రభుత్వం విచ్చలవిడిగా కూడా ఇటువంటి నిర్మాణాలు చేశారు. అయితే అప్పుడు కూడా ఏవైతే విమర్శలు వచ్చాయో విమర్శలు వచ్చేటప్పుడు కూడా బొత్స సత్యనారాయణ అయితే ఇదంతా కూడా గవర్నమెంట్ సంబంధించిన భవనాల నిర్మాణం జరుగుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆర్కే రోజా వచ్చేటప్పుడు మాత్రం ఇదంతా కూడా టూరిజం భవనాలు నిర్మిస్తున్నాం, మీకేంటి నొప్పి అంటూ కూడా వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం చూసుకునేటప్పటికైతే ఈ యొక్క మొత్తం ఋషికొండలోని భవనాల నిర్మాణానికి 412 కోట్ల వరకు కూడా మొత్తం ఖర్చు అయిందని చెప్తున్నారు. 61 ఎకరాలు, దీనికి సంబంధించిన 9.5 ఎకరాల్లో మొత్తం భవన నిర్మాణం అయితే కొనసాగడం జరిగింది. దీనిలో మొత్తంగా 7 బ్లాక్లు నిర్మించారు. ఫస్ట్ బ్లాక్ వచ్చేటప్పటికి విజయనగరం బ్లాక్, దీనికి ప్రెసిడెన్షియల్ షూట్తో పాటు మొత్తం అక్కడ బ్యాంకెట్ హాల్తో చాలా వరకు ఉన్నాయని చెప్పుకోవచ్చు. అది కాకుండా ఇంకోటి వచ్చేటప్పటికి కళింగ బ్లాక్, దీంట్లో కూడా అత్యధికమైన సౌకర్యాలు ఉండడం జరిగింది, లగ్జరీస్గా ఉన్న ఇవైతే పెట్టడం జరిగింది. అవి కాకుండా పల్లవి బ్లాక్, అదేవిధంగా చోళ, గజపతి, వేంగి, తూర్పు మొత్తం ఇవన్నీ కూడా చాలా విశాలవంతమైన గదులను ఏర్పాటు చేసి దాంట్లో 7 బ్లాకుల కింద ఉంచారు. అయితే ఒక్కసారి మనం లోపల సైడ్ విజువల్స్ పడుతున్నాయి మనకి, ఒకసారి చూసుకునేటప్పటికి లోపలికి వెళ్తే చాలా ఇటాలియన్ మార్బుల్ టైల్స్తో పాటు అసలు ఇంద్రభవనంలా మొత్తం కట్టడం జరిగింది. ఇంత ఇంద్రభవనాన్ని దేనికి ఉపయోగిస్తారనేది మాత్రం గతంలో వాళ్ళు క్లారిటీ ఇవ్వలేదు. ఇప్పటికి కూడా అవన్నీ ప్రభుత్వ భవనాలు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. నిన్న కూడా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అయితే అవన్నీ కూడా ప్రభుత్వ భవనాలు మేము నిర్మాణం చేసాం, ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా వాడుకుంటారో వాడుకోండి, అంతేగాని ఆ భవనాలు వైసీపీవి కాదు అంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఇది వైసీపీ ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఆ హయాంలోనే ఈ యొక్క ఏర్పాట్లు చేయడం జరిగింది, ఈ భవన నిర్మాణాలు చేయడం జరిగింది. మరి అప్పుడు నోరు మీద పని వాళ్ళు ఇప్పుడు వచ్చి ఇవంతా కూడా ప్రభుత్వ భవనాలని చెప్పడం మాత్రం చాలా వరకు హాస్యాస్పదంగా ఉందంటూ కూడా చాలా మంది వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ప్రధానంగా చూసేటప్పటికి దీంట్లో ఫర్నిచర్ కానీ లేకపోతే ఫర్నిచర్ చూసేటప్పటికి మొత్తం ఇంపోర్టెడ్ ఫర్నిచర్, చాలా కాస్ట్లీ ఉన్న ఫర్నిచర్ అయితే తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హాల్లో ఉన్న టీవీ కూడా చూస్తే ఒక సినిమా థియేటర్లో తెర ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అయితే అది కాకుండా కాన్ఫరెన్స్ హాల్స్ మొత్తం కూడా చాలా మంది, ఒక 200 మంది 300 మంది వచ్చినా సరే కాన్ఫరెన్స్ హాల్లు ఉన్నాయి. దాంతోపాటు ఏకంగా సీలింగ్ ఫ్యాన్స్ కూడా చాలా కాస్ట్లీ ఉన్న సీలింగ్ ఫ్యాన్స్ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా హై టెక్నాలజీలో ఉన్న ఏసీలు కూడా వాడిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది కాకుండా మొత్తం పూర్తి స్థాయిలో కూడా బెడ్రూమ్ల వరకు వచ్చేటప్పటికి చాలా విశాలవంతమైన బెడ్రూమ్లు కూడా ఏర్పాటు చేసి దాంట్లో ఉన్న ఫర్నిచర్ కూడా చాలా వరకు కూడా హై లెవెల్లో ఉన్నదన్నమాట. ఇక్కడెక్కడ కూడా అంటే ఒక 7 స్టార్ హోటల్లో కూడా దొరకని సౌకర్యాలు మొత్తం ఇక్కడైతే ఈ రాజ ప్యాలెస్లో ఉండడానికి జగన్కి కావాల్సి వచ్చినట్లు అంటూ కూడా ప్రజలు విమర్శలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో ప్రధానంగా కూడా ఇక్కడ చర్చ జరుగుతున్న విషయం ఏంటంటే బాత్రూమ్కి సంబంధించి, అంటే బాత్రూంలో ఏదైతే
అది స్నానాల కోసం వాడే టబ్ కావచ్చు. ఒక టబ్బే దగ్గర చూసుకుంటే 6 లక్షల పైన పడుతుందంటూ కూడా ఒక వార్తలు వినిపిస్తున్న నేపథ్యం. అది కాకుండా కబోర్డ్స్ చూసుకుంటేప్పుడు కూడా పూర్తి స్థాయిలో కూడా 3 నుంచి 4 లక్షల వరకు ఉంటుందంట. అంటే ప్రతిదీ కూడా లక్షల్లోనే ఉంది తప్పితే వేలల్లో ఉన్న వస్తువులన్నీ కూడా లక్షల్లోనే ఉన్నాయి. మొత్తం అంతా కూడా బయట నుంచి ఇంపోర్ట్ చేసి తీసుకొచ్చిన ఇదిగానే కనిపిస్తుందని కూడా మొత్తం చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి స్థాయిలో కూడా హై అండ్ లగ్జరీతో ఉన్నాయి. అయితే ప్రభుత్వం దీనికి ఎటువంటి ఇదిగా వాడబోతుంది అనేది మాత్రం మరికొద్ది రోజుల్లో తేలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ దీనిపై ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, చాలా సార్లు కూడా దీన్ని ఏ విధంగా వాడుతాం అనేది మాత్రం ఒక స్పష్టమైన ఆలోచన కలిగి అయితే ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే మనతో పాటు జనసేనకు సంబంధించిన నాయకులు ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. ఒకసారి మీరు లోపల ఏముంది రహస్యం అనేది నిన్నటి వరకు చెప్పలేదు. ఇప్పుడు లోపల ఆ సౌకర్యాలు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అసలు మీకు? అంటే దగ్గర ఒక 500 కోట్ల ప్రజాధనాన్ని జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ రకంగా వాడింది అంటే ఇంత రహస్యంగా ఒక ప్రభుత్వం అన్నది ప్రతి ప్రజలకి ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. అలాంటిది రహస్యంగా ఎంతోమంది మాలాంటి వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకుందాం అని చెప్పేసి ఒక పబ్లిక్గా వెళ్తే వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఆ కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. ఒక గవర్నమెంట్ బిల్డింగ్ అని ఈరోజు ఏదైతే మాజీ మంత్రులు కానీ ఎవరైనా కానీ మాట్లాడుతున్నది, ఈరోజు గవర్నమెంట్ బిల్డింగ్ మేము కట్టినప్పుడు దాన్ని మీరు సందర్శించి అందరికీ చూపించడం ఏంటి అని ఎన్నో ప్రగల్భాలు పలుకుతున్నారు. కానీ ఇంతకుముందు ఏదైతే మేమందరం వెళ్ళి అసలు ఏం కడుతున్నారో అన్నది చూద్దామనేసి అంటే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టారు. ప్రతి నెల మేము ఈ రోజుకి కేసులకి అన్నీ అటెండ్ అవుతున్నాం. లోపల ఇంత విశాలంగా ఇంత కాస్ట్లీగా ఒక 7 స్టార్ హోటల్లో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉండవు. మనకి చెప్పింది ఏంటంటే కామన్గా మధ్యతరగతి టూరిస్టులు ఎవరైతే ఉన్నారో త్రూఅవుట్ ఇండియా ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి ఆహ్లాదకరమైన బీచ్ వాతావరణాన్ని చూసేవారు. ఆంధ్రప్రదేశ్ టూరిజం శాఖకి ఇది ఒక తన్మానికంగా ఉండేది, ఒక మంచి ప్రాఫిటబుల్ రిసార్ట్ కింద ఉండేది. అలాంటి దాన్ని ఏదైతే మనకి రెవెన్యూ వస్తుందో దాన్ని కూలగొట్టి ప్రకృతిని నాశనం చేసి ఏదైతే కొంత చరిత్ర ఉందో ఆ చరిత్రని అంతా తిరగరాసి ఇక్కడ ఉన్న మట్టిని తీసేసి చెట్టులను నరిగేసి రిసార్ట్ని ఏదైతే ఆల్రెడీ ఆదాయం వస్తుందో అటువంటి అన్ని విధ్వంసాలు చేసి ఎవరికి తెలియకుండా, అంటే మేము పుట్టి పెరిగి ఇక్కడ దరిదాపులో ఒక 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్న వాళ్ళ ఎవరికి కూడా లోపల ఏం జరుగుతుందో కూడా తెలియకుండా అంత రహస్యంగా కట్టాల్సిన పని లేదు ఒక గవర్నమెంట్ బిల్డింగ్ని. అలాంటిది అంత రహస్యంగా కట్టి లోపలికి వెళ్ళి నిన్న చూసిన వెంటనే మా అందరికీ కళ్ళు బయలు గమని. ఒక 7 స్టార్ హోటల్లో కూడా అంత ఫెసిలిటీస్ ఉండవు. ఒక బాత్రూమ్ చూస్తే ఒక మధ్యతరగతి కాదు, ఒక హై ఎండ్ పీపుల్ ఒక 2000 SFTలో ఒక బాత్రూమ్ కట్టారు అనేసి అంటే దాన్ని అసలు మనం నిజంగా ఊహించుకోవడానికి కూడా చాలా ఇదిగా ఉంది. కామన్ పీపుల్కి ఇప్పుడు మనం ఏదైతే సెంటు భూమి ఇచ్చి ఇల్లులు కడతామని చెప్పారో అయ్యే ఇంకా భూమిలో కూడా ఇంకా పునాదులు కూడా పైకి లేగలేదు. కానీ ఇటువంటి బిల్డింగ్ కట్టడం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. రన్నింగ్ లో ఉన్న హరిత రిసార్ట్స్ ను కూడా కూలగొట్టి ఎవరికి చెప్పకుండా కూలగొట్టేసి ఇటువంటి భవంతి కట్టడం వల్ల వాళ్ళ ఉద్దేశం ఏవై ఉంటుంది అనేది మీ ఆలోచన? అంటే వాళ్ళు సొంతానికి వాడుకుందాం అనే ఉద్దేశంతో కట్టారండి. కాకపోతే ఈ రోజు ఏం మాట్లాడుతున్నారంటే మేము ప్రభుత్వ భవనం కట్టామని చెప్పేసి ఈ రోజు చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఏది కూడా అలా చెప్పలేదు. ఇచ్చిన ప్రతి ఆర్డర్లో కూడా దేనిలో అయినా సరే దీన్ని రిసార్ట్ కిందే చూపించారు తప్పితే ఒక ప్రభుత్వ భవనం కడుతున్నాం అని చెప్పేసి ఎక్కడా కూడా చెప్పలేదు ఓపెన్గా. కానీ లోపల చూస్తే ఇది రిసార్ట్కి ఏ రకంగానూ పనిచేసేది కాదు. ఫుల్ కాన్ఫరెన్స్ హాల్లో లగ్జూరియస్ సూట్లు అంటున్నారు కదండి, సూట్ల కన్నా నిజంగా చెప్పాలంటే ఆ 3 విల్లాస్ లోపల ఉన్నాయన్న విషయం లోపలికి వెళ్ళేంత వరకు కూడా తెలియకుండా అంత లోపలికి కట్టారండి. ఈ 7 ఏవైతే కాన్ఫరెన్స్ హాల్ కానీ ఛాంబర్స్ కానీ దేన్ని చూసినా సరే ఇది ఒక రిసార్ట్ని అయితే మాత్రం తలపించట్లేదు. కంప్లీట్గా ఇది ఒక సెక్రటేరియట్ పెడదామనో లేదో అంటే ఒక గవర్నమెంట్ ఆఫీసో క్యాంప్ ఆఫీసో పెడదామనే ఉద్దేశంతో కట్టారు. కానీ ఇది ఏ విషయం కూడా బయటికి చెప్పాల ఇప్పుడు వరకు. పూర్తి స్థాయిలో కూడా జగన్మోహన్ రెడ్డి ఇక్కడ నివాసం ఉండడానికి కట్టుకున్నట్లే కనిపిస్తుంది. ఎందుకంటే అంత లగ్జరీస్గా ఉన్న బాత్ టబ్ కావచ్చు, లేకపోతే కబోర్డ్స్ కావచ్చు, మొత్తం ప్రతి దాన్ని కూడా దగ్గర ఆయన యొక్క వ్యక్తిగతానికి ఏ విధంగా వాడుకోవడానికి అయితే అవసరం ఉంటుందో అలాగే పెట్టారు. అంటే ఇది కట్టడం వల్ల ప్రజాధనం ఎక్కడి నుంచి వచ్చింది? ఇది వేస్ట్ అయింది మొత్తం దగ్గర చూసుకోండి. అంటే బిల్డింగ్ కాస్ట్ బిల్డింగ్ అంతా మిగులుతున్నా మిగతా ఇంకా ఉన్న పచ్చదనం పోయింది, పర్యావరణం మొత్తం కూడా చాలా వరకు కూడా నాశనమైన పరిస్థితి కనిపిస్తుంది. అంటే న్యాయస్థానాలు లెక్క చేయకుండా కేవలం వాళ్ళ ఇష్టారాజ్యంగా కట్టేశారు. అంటే దీన్ని ఇప్పుడు వచ్చేటప్పుడు
అంటే మీ సజెషన్ ఏ విధంగా ఉండబోతుంది, అంటే దేనికి ఉపయోగిస్తే బాగుంటుంది? ఎందుకంటే పేదల కోసం కట్టింది అయితే కాదు, అలాగని చెప్పి మధ్యతరగతి వ్యక్తులు అయితే ఇందులో ఉండలేరు. అంటే వాళ్ళు చెప్పినట్లు టూరిజం వల్ల వచ్చినా సరే దగ్గర దగ్గర అటువంటి హాల్స్ కానీ లేకపోతే ఆ రిసార్ట్ కానీ ఇవ్వాలంటే గంటకు 1,00,000-2,00,000 ఛార్జ్ చేయాల్సిన పరిస్థితి. దీన్ని దేనికి వాడుకుంటే బెటర్గా ఉంటుంది? అంటే వాస్తవంగా ఇంత కాస్ట్లీ బిల్డింగ్స్ ఇప్పుడు మనం చూస్తే ఎంఆర్ఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు అన్ని తాకట్లో పెట్టి డబ్బులు తీసుకొని వచ్చి ఇప్పుడు అదంతా చూస్తే ఇప్పుడు దీని మీద ఇన్వెస్ట్ చేసినట్టుగా అనిపిస్తుందండి. ఇంత ప్రజాధనాన్ని దీన్ని రిసార్ట్ కింద వాడాలి అంటే ఎవరో యుఎస్ ప్రెసిడెంట్ కానీ లేదంటే యుఎస్ అంబాసిడర్స్ ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని వాడడం తప్పితే ఇంకా మిగతా దేనికి కూడా ఎవరు అంత ఎఫర్ట్ చేసే పరిస్థితుల్లో కనిపించట్లేదు ఏది. సో ఇంత ప్రజాధనాన్ని వేస్ట్ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. డెఫినెట్గా మేము మొన్న ఏదైతే చెప్పామో గంటా శ్రీనివాసరావు గారు కానీ సందీప్ గారు కానీ రేపు పొద్దున్న దీనికి చంద్రబాబు నాయుడు గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ డెఫినెట్గా విజిట్ చేస్తారు. ఇది అందరికీ ఉపయోగపడే విధంగా ఏ రకంగా అయితే మనం చేయగలమో ఒక మంచి ఆలోచనతో, ఎందుకంటే వాళ్ళు కూలగొట్టినట్టు లేదంటే ప్రజాదాన్ని దుర్వినియోగం చేసినట్టు ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేయలేదు కాబట్టి అందరికీ 100% ఏ రకంగా అయితే యూస్ఫుల్గా ఉంటుందో ఆ రకంగా ఈ భవనాల్ని యూజ్ చేసే విధంగా తీసుకుంటారు. మొత్తానికి ఏదైనా సరే అక్కడున్న లగ్జరీ భవనాలను చూస్తుంటే చాలా ఆశ్చర్యం కలిగిన విషయం చెప్పుకోవచ్చు. అంటే ఒక చిన్న విషయం చెప్పండి, గతంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి రావడం జరిగింది, 2 సార్లు వచ్చారు, లోపల వెళ్ళడానికి కూడా ఎంట్రీ ఇవ్వలేదు. ఈసారి పవన్ కళ్యాణ్ లోపలికి వెళ్ళేటప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉండబోతుంది అసలు? డెఫినెట్గా అండి, ఎందుకంటే అవి చూసిన తర్వాత ఆయన ఎన్నో కంట్రీస్కి వెళ్ళి ఎన్నో భవనాలు ఎంతకన్నా కాస్ట్లీ బిల్డింగ్స్ చూసి ఉంటుంటారు, కానీ ఆయనకి కూడా కళ్ళు స్టార్స్ కనబడేలాగా ఈ బిల్డింగ్స్ తయారు చేశారు. అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లోనే కాదు ఇండియా మొత్తంలో కూడా ఇటువంటి భవనాలు అయితే కట్టి ఉండరు ఇంత లగ్జూరియస్గా. ఎందుకంటే ప్రజాధనాన్ని ప్రతి ఒక్క ప్రజాప్రతినిధి కూడా ప్రతి రూపాయిని కూడా చాలా జాగ్రత్తగా వినియోగిస్తారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇది తమ సొంతానికి వాడుతున్నారు అన్నది క్లియర్గా కనిపిస్తుంది తప్పితే ఏ రకంగా కూడా ఇది గవర్నమెంట్కి లేదా పబ్లిక్కి కామన్ పీపుల్కి యూస్ఫుల్గా ఉన్నట్టు ఏ రకంగా కూడా కనిపించట్లేదు. దానికి చూస్తున్నారు కదా, ఎందుకంటే కామన్గా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. అది కాకుండా దేశ విదేశాల్లో తిరిగినప్పుడు కూడా ఇటువంటి లగ్జరీస్గా ఉండే విల్లాస్ కావచ్చు, అటువంటి బిల్డింగ్స్ కానీ ఇప్పటి వరకు చూడలేదు. నాకు తెలిసినంత వరకు కానీ లేకపోతే మిగతా వాళ్ళది ఒక యుఎస్ కానీ యూకే కానీ సంబంధించి అటువంటి చోట్ల ఏమైనా సరే ఇటువంటి లగ్జరీస్గా మెయింటైన్ చేసే ఒక ప్రజాప్రతినిధులు ఉంటారేమో, కానీ ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి అంత స్థాయిలో అయితే లేదు అని కూడా వీళ్ళంతా కూడా చెప్తున్నమాట. అయితే మనతో పాటు బీజేపీకి సంబంధించిన వాళ్ళు, మీరు చెప్పండి ఒకసారి, ఈ బిల్డింగ్స్ చూస్తే మీకేమనిపిస్తుంది అసలు? అంటే ఇప్పటి వరకు కూడా ఆ రాజకోట రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నం చేశారు కానీ అవ్వలేదు. బట్ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి చూస్తే కళ్ళు మొత్తం కూడా పైర్లు గమ్మే విధంగా ఉన్నాయి. మీరు కూడా చూసినట్టు ఉంది, ఎలా ఉంది లోపల? చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. అంటే అల్లుడు సొమ్ము అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్లుగా రాష్ట్రం యొక్క పేద ప్రజల యొక్క కట్టిన అనేక రకాల పన్నుల రూపాయనే వచ్చిన డబ్బుని ధనాన్ని దుర్వినియోగం చేయడం కోసమని చక్కగా నిర్మాణం ఉన్న వాటినన్నింటినీ కూల్చి ఈ రకమైన అభూత కల్పంగా చేసిన కల్పన ఈరోజు కనిపిస్తుంది. లోపల వరకు నిన్నటి వరకు ఎవరిని పంపించలేని పరిస్థితిలో ఉన్న దీన్ని ఛేదించి ఈరోజు ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ సాధించిన తర్వాత ఆ యొక్క తాళాలు బద్దలుకొట్టుకెళ్ళినట్లుగా ప్రతి ఒక్కరు కూడా చక్కటి రాజమార్గంగా ఇచ్చారు. మేము బద్దలుకొట్టుకుని వెళ్ళి చూద్దాం అనుకున్న సందర్భం వాళ్ళుగానే మనకి అది అందిపుచ్చినట్టుగా ఇచ్చారు. చాలా చక్కటి నిర్మాణం చేశారండి. లోపలంతా కూడా సుమారుగా 500 కోట్లు ఖర్చు పెట్టి ఉంటారని మా అంచనా. మరి దాన్ని ఈరోజు పబ్లిక్ ధనం కాబట్టి పబ్లిక్ ఉపయోగపడేలాగా రాజమార్గంగానే దాన్ని వినియోగించాలని మా యొక్క విజ్ఞప్తి. మీరు 500 కోట్లు అనేది చెప్తున్నారు, అసలు నిధులు ఎక్కడి నుంచి సమీకరించారు, ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి దాని యొక్క బిల్స్ ఏంటి, ఏది కూడా అక్కడ ఇప్పటి వరకు ఇక్కడ బయటకు వచ్చిన పరిస్థితి లేదు. అదే జనరల్గా మీరు 500 కోట్లు అని చెప్తున్నారు, కానీ లోపల సిచ్యువేషన్ చూస్తే ఆ బెడ్రూమ్స్ డిజైన్స్ కానీ లేకపోతే ఇంటీరియర్ డిజైన్స్ ఇవన్నీ చూస్తే 1000 కోట్లకు దాటే ఉంటుందనేది ఆర్కిటెక్చర్కి సంబంధించిన వాళ్ళు అంచనా. అంటే అది ఉంటుంది. దీనికి ఈ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయన్న దాని మీద మీరు ఏ విధంగా ఇప్పుడు బయటకు తీసుకురాబోతున్నారు ఏంటి అసలు? అది ఇప్పుడు పెద్దల యొక్క నిర్ణయం సార్ అది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కొలువు తీరింది. ఆ యొక్క రహస్యాలన్నింటినీ కూడా బట్టబయలు చేసే పరిస్థితి ఎంతైనా ఉంది. రాష్ట్రం ఛేదిస్తుందని నేను ఖచ్చితంగా విశ్వసిస్తున్నాను. ఎందుకనంటే అది ప్రజాధనం, ప్రజలకి అందాల్సిన విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు అందిపుచ్చుకుంటారని నేను నమ్ముతున్నాను.
దానికి ఏదైనా సరే ఇక్కడ నిధులు దుర్వినియోగం చేసిన విషయం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది కనుక దాని మీద కూడా ఎంక్వైరీ చేయాలి. దాంతోపాటు ఎవరెవరైతే అధికారులు దీనికి అండగా నిలబడ్డారు, లేకపోతే ఎవరైతే ప్రజాప్రతినిధులు దీనికి అండగా నిలబడ్డారు, నిలబడిన ప్రతి ఒక్కరిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా మొత్తం ఇక్కడ వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అది కాకుండా ఇప్పుడు భవన నిర్మాణాలు జరిగిపోయినాయి కనుక ఇప్పుడు జరుగుతున్న ఈ తర్వాత తంతు ఏం జరగబోతుంది, ఈ భవనాలు దేనికి ఉపయోగిస్తారనే దాని మీద కూడా తీవ్ర చర్చ అయితే విశాఖపట్నంలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఋషికొండ అనే అంశం పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన తర్వాత, పవన్ కళ్యాణ్ ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక ఇష్యూ కింద మారిన పరిస్థితి కనిపిస్తుంది కనుక దీని మీద ప్రత్యేక దృష్టి అయితే పవన్ కళ్యాణ్ సారించిన పరిస్థితి అయితే కూడా ఉంది ఈరోజు. ఎందుకంటే ఆయన ఛార్జ్ తీసుకున్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు తర్వాత లేకపోతే దానికి ముందనే దీని మీద అయితే చర్చ జరగడం జరుగుతుంది. తప్పకుండా దీనికి పవన్ కళ్యాణ్ వచ్చి విజిట్ చేస్తారు. విజిట్ చేసిన తర్వాత దీన్ని ఏ విధంగా ఉపయోగించాలి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో ఒక క్లారిటీ వస్తుందంటూ కూడా చెప్తాను. మొత్తానికి ఏదైనా సరే ఈ యొక్క ఋషికొండ నిర్మాణాల వెనక ఉన్న అక్రమాలు, అదేవిధంగా ఇక్కడ జరిగిన పర్యావరణ నష్టం పైన కూడా పూర్తి స్థాయిలో కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేది స్థానిక ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో మురళితో ఎంఏ రాజు, ప్రైమ్ 9 విశాఖపట్నం, ఋషికొండ.